అభ్యర్థులందరికీ శుభ సాయంత్రం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇద్దరూ కలిసి ఎమ్మెల్సీ ఎలక్షన్ పూర్తయిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తున్న తరుణంలో వారిద్దరూ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి సమయంలో మనం ఎంత జాగ్రత్తగా చదువుకోవాలి. చాలా మంది మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. మన చుట్టూ ఉండేటటువంటి 90 మంది దీనికి వ్యతిరేకంగా ఉంటారు. నీకు జాబ్ రావాలంటే నువ్వే కష్టపడాలి తప్ప నీ చుట్టూ ఉండే 90 మంది నేను ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఒక రుణాత్మకమైనటువంటి మాటతో, నెగిటివిటీ టాక్స్తో నిన్ను ఎప్పుడు కిందికి లాగుతూనే ఉంటారు. అయితే వాటిని అధిగమించినప్పుడు మాత్రమే మనకి జాబ్ వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వీడియోలో అందరిలో చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఎంత ఉపయోగకరంగా ఉంటాయనేది మీకు నేను చెప్పాలి. ఎంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేస్తున్నారు. ఒక పాయింట్ టు పాయింట్ నేను ఇప్పుడు మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రైమరీ మోడల్ స్కూల్స్, దానివల్ల ఎన్ని పోస్టులు క్రియేట్ కాబోతున్నాయి, మీ జిల్లాల పోస్టుల పరిస్థితి ఎలా పెరగడానికి అవకాశం ఉంది, స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల పరిస్థితి ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు అలానే ఉంటాయా, మార్పులు చేర్పులు ఉంటాయా, చాలా మాటలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సందర్భంగా చాలా విషయాలను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి తీసుకుంటే నీకు 100 రోజుల సమయం బాగా ఉంది. నువ్వు ఇంత ప్రేరణాత్మకమైనటువంటి కొన్ని నిజాలు నీ దగ్గరకు తీసుకుని వచ్చిన ప్రభుత్వం ఎంత అద్భుతంగా అడుగులు వేస్తూ మీ దగ్గరకు వస్తుంది, పోస్టుల సంఖ్య ఎంత గణనీయంగా పెరుగుతా ఉంది అనేటువంటి విషయాలు మీకు తెలిస్తే మీరు ఇంకా కొద్దిగా బాగా ఆసక్తిగా చదువుతారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. చాలా చక్కగా ఉపయోగించుకోండి. ఉచిత డైలీ టెస్టులు పెడుతున్నాం. దానికోసం ఇక్కడ మీరు తిరుపతి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇన్ని డైలీ టెస్టులను, ఆఫ్లైన్లో జరిగే డైలీ టెస్టులను మీకు పెడుతున్నాం. అదే రకంగా మీకు ఒక అద్భుతమైనటువంటి వరం ఇద్దాం అనుకుంటున్నాం, అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. ఏంటి అవకాశం అంటే, ఈ 2 రోజులు మాత్రం ఎస్జిటికి సంబంధించినటువంటి టోటల్ ఆల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి వీడియోస్, టోటల్గా ఉండేటటువంటి వీడియోస్, అది చాలా అన్ని వీడియోస్. అది సైకాలజీ నేనే చెప్పాను, విద్యా దృక్పథాలు టోటల్గా నేనే చెప్పాను, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, ట్రై మెథడ్, ముఖ్యంగా ఇంగ్లీష్ కంటెంట్, గ్రామర్, మెథడాలజీ, తెలుగు కంటెంట్, గ్రామర్, మెథడాలజీ అన్ని జీకే కరెంట్ అఫైర్స్తో కలిపి టోటల్ వీడియోస్ని మీకు నేను అసలు ఒక కేవలం ట్యాక్స్ మాత్రమే తీసుకొని మీకు వీడియోస్ ఇవ్వదామనే ఒక నిర్ణయానికి నేను వచ్చాను. ఇంతేనా అంటే, దీంతో పాటు ఇప్పటి వరకు మనం ఎస్జిటి సబ్జెక్ట్ని మొత్తాన్ని 12 భాగాలుగా డివైడ్ చేసి 12 రివిజన్ గ్రాండ్ టెస్ట్లు మనం పెట్టాం. ఈ 12 గ్రాండ్ టెస్టులు కూడా కలిపేసి టోటల్ వీడియో క్లాసులు 12 వీక్లీ గ్రాండ్ టెస్టులు మొత్తం, అంటే దాదాపుగా సిలబస్ షీట్ ముందే ఇచ్చేస్తున్నాం. 12 భాగాలుగా డివైడ్ చేసుకున్నప్పుడు 12 రివిజన్ గ్రాండ్ టెస్టులు కలిపి కేవలం 299 రూపాయలకి మాత్రమే 3 నెలల వ్యాలిడిటీతో, 3 నెలలు మీకు వ్యాలిడిటీ ఇచ్చి వీడియోస్ ఈ పరీక్షలు రాయడానికి ఒక గొప్ప వరం. ఇది నేను డబ్బు ఆశించి మాత్రం మీకు వాస్తవంగా చేయడం లేదు. కేవలము ఇప్పుడున్న అవకాశం ప్రతి ఒక్కరికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే. ఎందుకంటే నా సైకాలజీ కోర్సు మాత్రమే మీకు తెలుసు 499 రూపాయలు ఉంటుంది. విద్యా దృక్పథాల కోర్సు మాత్రమే 499 రూపాయలు ఉంటుంది. రివిజన్ టెస్ట్ మాత్రమే ప్యాక్ తీసుకుంటే ఈ రోజు కూడా మనకు 700 రూపాయలు ఉంటుంది. అసలు ఇవేమి కాకుండా ఈ మిగతా సబ్జెక్టులు, ట్రై మెథడ్, తెలుగు, ఇంగ్లీష్ కాకుండా అన్నీ కాకుండా కేవలము ఈ వీడియోలు ప్లస్ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి 12 రివిజన్ గ్రాండ్ టెస్టులు, ఇవి 299 రూపాయలకి మాత్రమే, ఈ 2 రోజులు మాత్రమే మీకు నేను, అంటే అది జస్ట్ ట్యాక్స్కి మాత్రమే తీసుకొని మీకు అందించాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ చదివించడం నా యొక్క వ్యక్తిగతమైన బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒక ఉద్యోగ విలువ నాకు తెలుసు. అసలే ఇప్పటికీ విసిగిపోయినారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. 6 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకుండా చాలా ఉంది. మీరు నాకు చాలా ఇచ్చారు, అందుకే నేను కూడా మీకు ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నా, అంతే, ఇంకేం లేదు. నేను ఏం చేయాలని ఆలోచన చేశా. సరే, ప్రతి ఒక్కరికి ఈ సమయంలో మీకు ఎంతో రకంగా నేను ఉపయోగపడాలనే ఉద్దేశంతో అసలు ఇంతవరకు మన ఇన్స్టిట్యూట్ చరిత్రలో లేని విధంగా 299 రూపాయలకి మీకు ఈ 2 కలిపి ఇవ్వడం అనేటటువంటిది నిజంగా ఏదో నాకు ఒక సాటిస్ఫాక్షన్. నేను ఏదో చేస్తున్నాను, ఎందుకంటే మీరు నాకు చాలా సంవత్సరాలకు ఏదో చేస్తున్నారు. నేను మీకు చేసే సమయం వచ్చింది. ఈ సమయం 100% మీకు ఉపయోగించడానికి నేను సిద్ధంగా ఉన్న, చాలా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఈ 2 రోజులు సమయంలో మీరు దీన్ని ఉపయోగించుకోండి. దీంట్లో ఉండేటటువంటి 12 రివిజన్ గ్రాండ్ టెస్టులు రాస్తే అద్భుతంగా ఉంటుంది. విషయానికి వచ్చినట్లయితే, ఈ మధ్యకాలంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు చాలా రకాలైన యూనియన్స్తో కూడా మీటింగ్లు పెడుతున్నారు. న్యూస్ పేపర్లలో ఎక్కువగా దీనిపైన చర్చ జరుగుతూనే ఉంది. జీవో 117 అయితే రద్దు చేశారు, మీకు తెలిసిందే. అయితే దీంట్లో చాలా సవరణలు చేశారు 117లో. చాలా మంది ఏమన్నారంటే
దీని గురించి అవగాహన లేకపోవడం వలన ఇంకేదో మనకు తెలియకనే దీంట్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఉన్న పోస్టులు వెళ్ళిపోతున్నాయి, అసలు ఈ ఉన్న పోస్టులు కూడా రావడానికి అవకాశంలా, సర్ప్లస్ వచ్చేస్తున్నాయి, మనం ఎట్లా ఇస్తారని ఉద్దేశం చేస్తున్నారు. ఏమాత్రం ఆలోచన చేయకండి. కొన్ని పాయింట్లు నేను చెప్తాను, ఒకసారి గమనించండి. గవర్నమెంట్ ఏం చేసిందంటే 100 పాఠశాల ఏదైతే ప్రైమరీ స్కూల్స్లో 100 స్ట్రెంత్ ఉన్నారో అక్కడ మోడల్ ప్రైమరీ స్కూల్గా చేసి, అంతకుముందు 100 మందికి మనకు 3 టీచర్లు ఉండేటటువంటి వాళ్ళు కదా, మరి 3 ప్లస్ 90 వరకు 3, 90 దాటితే 4 ఉండేవాళ్ళు కదా, 100 మంది ఉండే చోట 5 మంది ఇవ్వాలని అనుకున్నది. అయితే 100 మంది పిల్లలు ఉండేటటువంటి స్కూల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1398 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. దీనివల్ల ఉపయోగం లేదనే ఉద్దేశంతో ఆ రోల్ని 50 కంటే తక్కువ ఉన్నట్టుకి కూడా తల్లిదండ్రుల యొక్క తీర్మానంతో ఆ పాఠశాలను కూడా మోడల్ ప్రైమరీ స్కూల్స్గా చేయాలని భావిస్తుంది. దీనివల్ల ఎన్ని పోస్టులు క్రియేట్ అవుతాయో తెలుసా? ఏమాత్రం నిశ్చయంగా మీరు చదువుకోండి, ఏమాత్రం ఆలోచన వద్దు. నేను కూడా చెప్తున్నా, 100 రోజులు ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేను చెప్తున్నా, 100 పరీక్షలు రాయండి, 100 వీక్లీ గ్రాండ్ టెస్టులు మనం పెడుతున్నాం, పోటీపడి రాయండి, ఏమీ కాదు. మన పెట్టుబడి చదువు ఒకటే, రాత్రి పగులు కష్టపడి చదవడం తప్ప మనం ఏమీ పెట్టడం లేదు. ఇక్కడ మనం ఇంజనీరింగ్ లాగా పోటీపడి లక్షలు పెట్టేసిన పరిస్థితి కూడా లేదు. పుస్తకాలు తీసుకుని బాగా చదవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కాబట్టి 50 మంది పిల్లలు ఉంటే కూడా మోడల్ ప్రైమరీగా చేయమన్నారు. అంటే 50 మంది పిల్లలు ఉంటే 5 మంది టీచర్లు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఎంత ఉపయోగం ఒకసారి గమనించండి. అసలు 5 తరగతి గదులకు 5 మంది టీచర్లు ఇస్తున్నారంటే ఆ స్కూల్ ఎంత బాగా బలపడడానికి అవకాశం ఉంది. మరి దీనివల్ల ఎన్ని పోస్టులు పెరుగుతాయి మీకు? 50 మంది పిల్లలు ఉన్నట్లయితే అంతకుముందు మనకు ఉండేది 2 టీచర్లే కదా, 60 మంది వరకు ఇద్దరే కదా. ఇప్పుడు 5 మంది టీచర్లు ఇస్తున్నారు అంటే మరి 3 పోస్టులు పెరిగినట్టే కదా. ఏ స్కూల్లో కూడా తల్లిదండ్రులు తీర్మానం లేకుండా క్లోజ్ చేయకూడదు అనే మంచి విషయాన్ని చెప్తున్నారు. ఒకసారి మనం గమనించండి. అంతేకాకుండా మొత్తం మీద కనీసం 7500 మోడల్ ప్రైమరీ స్కూల్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అంటే 7500 మోడల్ స్కూల్స్ ఉండేటట్లుగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం చేయగలిగేటటువంటిది. ఒక ఊర్లో 60 పైబడి విద్యార్థులున్న ప్రైమరీ స్కూల్స్ 2 ఉంటే వాటిని మోడల్ ప్రైమరీ స్కూల్స్గా చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఉండేటటువంటి అంశాల ప్రకారం మనం కానీ చూస్తే ఎక్కడైనా సరే చాలా మంది చెప్తున్నారు, ఏమంటున్నారంటే మీ స్కూళ్ళల్లో యూపీలు ఉన్నట్లయితే యూపీలు కనుమరుగైపోతాయి. దానికి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం విద్యాశాఖ చేసిన కసరత్తు ప్రాథమిక సమాచారం ప్రకారం మాత్రమే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రుల కమిటీ అంగీకరిస్తే మాత్రమే ఆ విషయాలు మనం చేస్తాం తప్ప ఇంకా ఏది మనం చేయడానికి అవకాశం ఉండదు అని వాళ్ళకి చెప్పేస్తారు. దీంతో పాటు చూడండి, యూపీ పాఠశాలలో 6, 7, 8 తరగతుల సంఖ్య 58 ఉన్న వాటిని హై స్కూల్గా మార్పు చేస్తారు. అంటే అక్కడ 58 మంది, ఒక యూపీ స్కూల్లో 58 మంది పిల్లలు 6, 7, 8 తరగతుల్లో ఉంటే దానికి అప్గ్రేడ్ చేసినప్పుడు ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వస్తాయి? స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని వస్తాయి? మోడల్ ప్రైమరీ వల్ల ఎడ్జిటి పోస్టులు ఎన్ని వస్తాయి? రిటైర్మెంట్ ఖాళీల వల్ల ఎన్ని రావడానికి అవకాశం ఉంది? ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. నిరుత్సాహం అనేది వద్దు, ఆలోచన చేయొద్దు, బాధపడద్దు. దీనికన్నా అద్భుతంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు చేసుకోండి. ఈ రోజు నుంచి ఇంకా గట్టిగా చదవండి. రాత్రి పగులు తేడా వద్దు. నేను కూడా ఇంత భారీగా ఉండేటటువంటి వీడియోలను, ఇంత భారీగా ఉండేటువంటి రివిజన్ టెస్ట్లను మీకు 299 రూపాయలు మాత్రమే పెడుతున్నాను అంటే నేను చేయగలిగేటటువంటి ప్రతి హెల్ప్ మీకు చేయాలి. ఇప్పుడు ఈ టైంలో చాలా ఇప్పుడే నేను మిమ్మల్ని ఆదుకోవాల్సిన సమయం. నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత నేను ఈ మాట కూడా చెప్పలేను, ఎందుకంటే మనకు సమయం ఉండదు, చేయడానికి ఉండదు. కానీ సీనియర్ విద్యార్థులు అనుకుంటా అంటారు ఇంకా ఎన్ని రోజులు చదవాలి సార్ అని. ఏమాత్రము నిరుత్సాహం వద్దు మిత్రమా, ఏమాత్రము నిరుత్సాహం వద్దు. మీరు ఎంత జాగ్రత్తగా చదవాలో అంత జాగ్రత్తగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ వెళ్ళండి. అది మీకు చాలా ఉపయోగం. ఎంత ఉపయోగం అంటే మనం చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి ఉపయోగాన్ని మనం పొందుతాం. కాబట్టి ఏ మాత్రం ఆలోచన చేయకుండా 100% మీ ప్రిపరేషన్ని ఇక్కడ కొనసాగించండి. అంతేకాకుండా హై స్కూల్స్లో మార్పు చేసేది కాకుండా గత విద్యా సంవత్సరంలో 3, 4, 5 తరగతుల్లో బోధించడానికి 7,500 మందికి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ల గురించి మాట్లాడండి. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్ అయిపోతున్న చాలా మంది బాధపడుతున్నారు. దాన్ని కూడా 4-5 రకాల ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ లేని చోట మోడల్ ప్రైమరీ స్కూల్స్కి ఒక హెచ్ఎం అవసరము, దానికి ఎందుకు ఉపయోగించుకోకూడదు అనేటటువంటి చర్చ కూడా అద్భుతంగా జరుగుతుంది. గమనించండి. ప్రాథమిక పాఠశాలల్లో ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు తీసుకుంటున్నారు. 2 లేదా 3 ప్రమోషన్లు ఎవరికైతే అవకాశం ఉందో ఏదో ఒక ప్రమోషన్కి విల్లింగ్ అంటున్నారు.
ఖచ్చితంగా వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేటట్టుగా చేసుకోవాలా. ఫిబ్రవరి 10వ తేదీ నాటికి సీనియారిటీ లిస్టులు అన్ని విడుదల చేయాలా. జస్ట్ ఇంకొక వారం 1 వీక్ దగ్గరలో ఉంది. ఆ తర్వాత తప్పులు జరిగితే సవరించుకోవడానికి మళ్ళీ అవకాశం ఇస్తా ఉంది. దీనికన్నా హైలైట్గా ముందు ట్రాన్స్ఫర్స్ నడిపించేస్తున్నారు. ట్రాన్స్ఫర్స్ నడిపించడం వల్ల కొత్త టీచర్లు చాలా క్లియర్గా ఉంటారు. ఏ వేకెన్సీస్లో ఎవరు పోయి కూర్చోవాలనేది అద్భుతంగా తెలుస్తుంది. 2-3 రోజుల్లో ట్రాన్స్ఫర్ యాక్ట్ విద్యాశాఖ వెబ్సైట్లో పెట్టేస్తారు. ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి ఒక యాక్ట్ తయారు చేసి దాంట్లో వెబ్సైట్లో పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. అభ్యంతరాలు తెలియజేయమంటున్నారు. ఆగస్టు 31 నాటికి 8 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరినీ బదిలీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సానుకూలమైనటువంటి అంశాలే. మీకు తెలియకుండా పోస్టులు పెరగడానికి ఎన్నో రకాలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, ఎక్కడ కూడా నిరుత్సాహం అనేది వద్దు. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా ఉంటుంది. మీ జిల్లాలో ఉండే పోస్టులు యాడికి పోవు, గుర్తుపెట్టుకో. అంత బలంగా ఉంది కాబట్టే మొన్న కూడా 16,347 పోస్టులు మీకు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారంటే మీకు ఇంతకుముందు చెప్పిన పోస్టులు అవే, ఇప్పుడు చెప్పేటట్టు పోస్టులు అవే కదా. ఎక్కడ మనలో నిరుత్సాహం వస్తుంది? 1% కూడా ఆలోచన చేయకుండా గట్టిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. ఆ గట్టిగా చేసేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ అయిన తర్వాత మీ జీవితం మారిపోతుంది. చివరి పరీక్ష రోజు వరకు మేము తోడుంటాం. ప్రతిరోజు మిమ్మల్ని ఎలా చదవాలన్నా గైడ్ చేస్తాం. మా విధానాలు పాటించండి, 100% నువ్వు జాబ్ కొడతారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంత అందరికీ కూడా షేర్ చేయండి. గుడ్ లక్.